డాటెడ్ ల్యాండ్స్ ఈ మాట వినగానే చాలామందికి టెన్షన్ మొదలవుతుంది కదండి. అసలా చుక్కలకర్థమేంటి? ఆ భూమి మీద మనకి హక్కు ఉందా లేదా? ఈరోజు మనం ఈ గందరగోళానికి ముగింపు పలికే ఒక చట్టపరమైన మార్గాన్ని అంటే సెక్షన్ 4 గురించి చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మీ భూమి రికార్డులు ఎప్పుడైనా చూశారా? ముఖ్యంగా రీసెటిల్మెంట్ రిజిస్టర్ అంటే ఆర్ఎస్ఆర్లోని 16వ కాలంలో మీ పేరు ఉండాల్సిన చోట కేవలం చుక్కలు, డాట్స్ మాత్రమే కనిపిస్తున్నాయా? అలా ఉంటే మీరు కంగారు పడకండి. మీరొక్కరే కాదు, ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఒకప్పుడు ఈ చుక్కల వల్ల భూమి ఎవరిదో తెలియని ఒక అనిశ్చితి, ఒక కన్ఫ్యూజన్ ఉండేది. కాని ఇప్పుడు సీన్ మారింది. సెక్షన్ 4 అనే ఒక చట్టం ద్వారా ఆ చుక్కలను తీసేసి సరైన యజమాని పేరును నమోదు చేసి ఒక స్పష్టమైన రికార్డును తయారుచేసే పద్ధతి వచ్చింది. ఈరోజు మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఈ మార్పు గురించి. అసలు సమస్యేంటంటే ఆ చుక్కలు అవి మీ యాజమాన్యాన్ని అవుననీ చెప్పవు, కాదని చెప్పవు, మధ్యలో అలా వేలాడదీస్తాయి. ఈ లీగల్ గ్యాప్ వల్లే చాలా వివాదాలొస్తుంటాయి. భూమిని అమ్ముకోలేక, దానిమీద లోన్ తీసుకోలేక యజమానులు చాలా ఇబ్బంది పడతారు. అయితే అదృష్టవశాత్తు ఈ సమస్యకు పరిష్కారం కూడా మన చట్టంలోనే ఉంది. అదే సెక్షన్ 4. ఈ సెక్షన్ ఆ డాట్స్ను ఎలా తొలగించాలి, వాటి స్థానంలో సరైన వివరాలతో రికార్డులను ఎలా అప్డేట్ చేయాలి అనేదానికి ఒక క్లియర్ రూల్ బుక్ లాంటిది. సరే, ఈ సెక్షన్ 4ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. అదే 3 బకెట్ల ఫార్ములా. ఈ చట్టం ప్రకారం ప్రతి డాటెడ్ ల్యాండ్ను ఈ 3 బకెట్లలో ఏదో ఒక దానిలోకి వేసి చూడాలి. ఆ తర్వాతే మిగతా ప్రాసెస్ అంతా మొదలవుతుంది. మొదటి బకెట్ ప్రభుత్వ పోరంభోగు. సింపుల్గా చెప్పాలంటే ఒక భూమి ఖాళీగా ఉండి దానిమీద ఎవ్వరూ హక్కు కోరకపోతే దాన్ని ప్రభుత్వం తనదిగా గుర్తిస్తుంది. అటువంటి భూములన్నీ ఈ మొదటి బకెట్లోకి వస్తాయి. ఇక రెండో బకెట్ ప్రభుత్వం ఎవరికైనా కేటాయించిన భూములు. అంటే గతంలో గవర్నమెంటే ఒక వ్యక్తికిగాని ఒక సంస్థకిగాని ఆ భూమిని ఇచ్చి ఉంటే అప్పుడు ఆ రికార్డులలో వాళ్ల పేరు ఎక్కిస్తారు. అదనమాట సంగతి. ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైన బకెట్. అదే స్వాధీనంలో ఉన్న భూమి. ఒకవేళ డాటెడ్ ల్యాండ్ మొదటి 2 కేటగిరీల్లోకి రాకపోయినా అది మీ స్వాధీనంలో ఉంటే అది ఈ వర్గంలోకి వస్తుంది. ఇక్కడే ఒక మ్యాజిక్ పాయింట్ ఉంది. అదేంటంటే మీరు గనక 12 ఏళ్లుగా ఆ భూమి మీ దగ్గరే ఉందని డాక్యుమెంట్ల రూపంలో చూపించగలిగితే చట్టం ప్రకారం రికార్డులలో మీ పేరు ఎక్కించడానికి అది సరిపోతుంది. ఈ సరిపోతుంది అనే మాట చాలా పవర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి టేబుల్ చూడండి, మొత్తం కథ ఇక్కడే క్లియర్గా తెలిసిపోతుంది. మొదటి బకెట్ ప్రభుత్వ పోరంబోకు. కండిషన్ ఏంటి? భూమి ఖాళీగా ఉండాలి. ఫలితం ప్రభుత్వ భూమిగా నమోదు. రెండోది కేటాయించిన భూమి. కండిషన్ ఏంటి? ప్రభుత్వం కేటాయించి ఉండాలి. ఫలితం ఎవరికి కేటాయించారో వాళ్ల పేరు వస్తుంది. ఇక మూడోది స్వాధీనంలో ఉన్న భూమి. కండిషన్ స్వాధీనంలో ఉండాలి. ఫలితం ఎవరి స్వాధీనంలో ఉందో వారి పేరు వస్తుంది. చూశారా ఎంత సింపులో? అయితే చట్టం ఇంత క్లియర్గా ఉన్నా దీన్ని అడ్డుపెట్టుకుని మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్లు కూడా ఉంటారు. అవును, కొందరు అధికారులు ఈ రూల్స్ని ఎలా వాడుకుని తప్పుదోవ పట్టిస్తారో ఇప్పుడు చూద్దాం. మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పే కొన్ని అబద్ధాలకి చట్టంలో ఉన్న నిజాలకి తేడా ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అబద్ధం, డాటెడ్ ల్యాండ్ అంటే అది ప్రభుత్వానిదే. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే సెక్షన్ 4(3) మన స్వాధీనాన్ని కాపాడుతుంది. రెండో అబద్ధం, 12 ఏళ్ల ప్రూఫ్ లేకపోతే మీ కేసు పోయినట్టే. ఇది కూడా కరెక్ట్ కాదు. చట్టమేమంటోందంటే 12 ఏళ్ల ప్రూఫ్ ఉంటే చాలు, అంతేగాని అదే లేకపోతే ఇంకేం చేయలేమని కాదు. ఈ చిన్న తేడాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాదనలు ఎదురైనప్పుడు ఏం చెయ్యాలి? భయపడక్కర్లేదు. మన దగ్గర కూడా ఓ పవర్ఫుల్ టూల్ కిట్ ఉంది. అదే మన సమాధానం, మన సాక్ష్యం. వీటితో మన క్లెయిమ్ను బలంగా వినిపించవచ్చు. ఇదిగోండి, ఈ ఒక్క వాక్యం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అధికారులతో సూటిగా రాతపూర్వకంగా ఇలా అడగాలి: సార్, నా భూమి సెక్షన్ 4 ప్రకారం ఏ బకెట్లో ఉందో దయచేసి రాతపూర్వకంగా చెప్పండి. ఎందుకంటే నేను సెక్షన్ 4(3) కింద స్వాధీనంలో ఉన్నాను. చట్టం ప్రకారమే 12 ఏళ్ల ప్రూఫ్ కూడా ఉంది అని ధైర్యంగా అడిగితే వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకోవాల్సొస్తుంది. ఈ ప్రాసెస్ని ఒక 3 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. స్టెప్ 1, మన భూమి ఏ బకెట్లోకి వస్తుందో మనమే ఫిక్స్ అవ్వాలి. స్టెప్ 2, ఆ బకెట్కి కావలసిన ప్రూఫ్లన్నీ రెడీ చేసుకోవాలి. స్టెప్ 3, ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఈ సాక్ష్యాలతో గట్టిగా సమాధానం చెప్పాలి. అంతే. సరే, ఇదంతా బానే ఉంది. కానీ
అధికారికంగా రికార్డులు మార్పించుకోవాలంటే అసలు ప్రాసెస్ ఏంటి? స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం. దీనికొక పద్ధతి ఉంది. ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన మాజిలీలున్నాయి. మొదట సెక్షన్ 6 కింద మనం క్లెయిమ్ ఫైల్ చేస్తాం. ఆ తర్వాత 6 నెలల్లోగా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ల ఆర్డర్ నచ్చకపోతే 90 రోజుల్లో అప్పీల్కి వెళ్లొచ్చు. ఫైనల్ ఆర్డర్ రాగాని నెల రోజుల్లో రికార్డులు మారాలి. మరో నెలల్లో ఆ నిషేధిత జాబితా నుంచి మన భూమి పేరు తీసేయాలి. చూశారా? ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంది. సో ఇన్ని సెక్షన్లు, ఇన్ని టైం లైన్లు ఉన్నా గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఒక్కటే. ఈ మొత్తం ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ముందు మన భూమి ఏ బకెట్లోకి వస్తుందనేది తేలాలి. ఆ ఒక్క నిర్ణయమే అన్నింటికీ కీలకం. ఇప్పుడు అసలైన ప్రశ్న. ఈ వివరాలన్నీ విన్నాక ఒక్కసారి ఆలోచించండి. సెక్షన్ 4 ప్రకారం మీ భూమి ఏ బకెట్లో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ డాటెడ్ ల్యాండ్స్ చిక్కుముడిని విప్పడానికి మీరు వెయ్యబోయే మొదటి, అత్యంత ముఖ్యమైన అడుగు.